హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రివ్యూస్ ఫర్ యూ. అందరికీ ముందుగా హ్యాపీ మహాశివరాత్రి. ఇవాళ ఈ వీడియోలో గామి మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మూవీ బాగుందా లేదా, మన పెట్టిన టికెట్ కి వర్తా కాదా అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో శంకర్ ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆ వ్యాధికి సొల్యూషన్ హిమాలయాల్లో దొరుకుతుందని తెలుసుకుంటాడు. ఇంకా అక్కడ నుంచి హిమాలయాల్లో తన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా హిమాలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు, ఎలాంటి అడ్డంకులు ప్రమాదాలు ఎదుర్కొన్నాడు, ఫైనల్ గా వ్యాధికి సొల్యూషన్ కనుక్కున్నాడా లేదా అనేది మూవీ స్టోరీ. ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ అయ్యాక మనకు ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తారు. మనం అక్కడ కనెక్ట్ అయితే మాత్రం మూవీ అయితే చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే విజువల్స్. అబ్బబ్బబ్బా చాలా బాగున్నాయి, చాలా బాగా క్యాప్చర్ చేశారు. స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగున్నాయి. డైరెక్టర్ మూవీని బాగా హ్యాండిల్ చేశాడు. హిమాలయాల థియేటర్ లో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా విశ్వక్సేన్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే నిజంగా అగోరాలు ఎలా ఉంటారు అంత బాగా యాక్టింగ్ చేశాడు. ఇంకా బీజేఎం అయితే లిటరల్లీ నా మైండ్ లో ఇంకా రన్ అవుతూనే ఉంది. ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అయితే బీజేఎమే. కొన్ని సీన్స్ లో మనకి బీజేఎం కి అయితే గూస్ బంప్స్ వస్తాయి. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. సో స్టోరీ స్క్రీన్ ప్లే విజువల్స్ బీజేఎం అయితే చాలా పర్ఫెక్ట్ గా అనిపించాయి. బట్ ఏంటంటే మూవీ కొంచెం అక్కడక్కడ లాక్ చేశారనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే చాలా డ్రాగ్ చేశారు. ఇంకా మూవీలో బీజేఎం బాగుంది, కానీ బీజేఎం కి తగ్గట్టు కొంచెం హైపెక్ ఇచ్చే సీన్స్ అయితే తక్కువ పెట్టారు. ఆ హైపెక్ ఇచ్చే సీన్స్ కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది అనిపించింది. దీంతో పాటు క్లైమాక్స్ కూడా కొంచెం సింపుల్ గా డీల్ చేశారు. సో ఇవన్నీ మూవీలో కొంచెం నాకు మైనస్ అనిపించాయి. కానీ మొత్తానికి మూవీ అయితే అదిరిపోయింది. మీరు ఒక కొత్త రకమైన విజువల్స్ వాటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ గామి మూవీ చూడాల్సిందే. ఇది రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.